వైఎస్ఆర్సీపీ టీడీపీ అమలు చేయబోయే హామీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. అసలు ఇంతవరకు టీడీపీ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు అనే విధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అటాక్ చేస్తుంది. ప్రధానంగా తల్లికి వందనం పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ అమలు ఇంకా ఎందుకు సరిగ్గా అమలు చేయట్లేదు అనే విషయంపై వైసీపీ అయితే తీవ్రంగా టార్గెట్ చేస్తుంది టీడీపీని. ప్రధానంగా వైసీపీ చేస్తున్న విమర్శలు ఏంటంటే, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చారు, కానీ ఇంట్లో ఒక్కరికే 15,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పి ప్రస్తుతం వైసీపీ అయితే ఆరోపిస్తుంది. దీనిపై ఒక జీవో కూడా రిలీజ్ చేసినట్టు ఒక ఊహాగానాలు వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాం. సార్ చెప్పండి, నిజంగానే తల్లికి వందనం పేరుతో ఏమన్నా మతలబు చేసే అవకాశం ఉందంటారా? అంటే ఒకటి కార్తీక్, ఇక్కడ ఒక్క పథకాన్ని తీసుకొని ప్రభుత్వ పనితీరుని మనం అంచనా వేయలేం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, నెల కూడా కాలేదు. దాని ఆర్థిక పరిస్థితి ఏంటి? ఏ ప్రభుత్వానికైనా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక రూట్ మ్యాప్ అనేది ఫస్ట్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ శాఖలు ఎలా పని చేయించుకోవాలి, ఎలా పని చేయాలి, ఇచ్చిన హామీలు ఏంటి, అందుకు ఆర్థిక వ్యవస్థ ఎలా కోఆపరేట్ చేస్తుంది, ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఒక రూట్ మ్యాప్ క్లియర్ పెట్టుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నెల రోజులు 2 నెలలు కూడా పూర్తి కాని ప్రభుత్వాన్ని పథకాల పేరుతో ఇబ్బంది పెట్టడం అనేది అది 100కి 1000% రాజకీయ ఆరోపణలు అవుతుంటాయి. ఒకటి కాదు, చాలా చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం. గతంలో ఆ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కానీ, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు కానీ, అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు కావాలంటే ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా సహకారం అందించాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఒక ట్రాక్లో పెట్టి ముందుకు వెళ్ళడానికి టైం పడుతుంది. గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణే చెప్పారు, 100 రోజులు మిమ్మల్ని అసలు ఏమనం, 100 రోజులు మీ జోలికి రాము అసలు అని. 100 రోజుల తర్వాత ఉపాధి కూలీల గురించి, భవన నిర్మాణ కార్మికుల గురించి ఆయన గళమెత్తారు. పవన్ కళ్యాణే కాదు సార్, ఇక్కడ కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డిని 100 రోజుల దాకా ఏమీ పెద్దగా విమర్శలు చేయలేదు. సో తెలంగాణలో కూడా అదే ఫాలో అయ్యారు. కొద్దిసేపు క్రితం పేర్ని నాని అబద్ధాల మనిషి అమరావతి విషయంలో ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీకి అసలు క్లారిటీ లేదంటాడు. వీళ్ళు ఏం చేశారు 5 ఏళ్ళు? మరి ఇప్పుడు అక్కడ పనులు మొదలైనవి, నిధుల సమీకరణ జరుగుతోంది. అక్కడ 33,000 ఎకరాల్లో ఫారెస్ట్రీ మొత్తం క్లీన్ చేయడానికి టెండర్లు పిలిచారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రక్రియ మొదలైనట్ట కాదా? సహనం ఉండాలి దేనికైనా. అది కాదు. థ్యాంక్ యూ సార్. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేవలం ఫ్రీబీస్ అందించడమే కాదు, రెవెన్యూ జనరేట్ చేయడం అనే కీలక సవాల్ కూడా ప్రస్తుతం ఉంది. కాబట్టి సంక్షేమ పథకాల అమల్లో కాస్త జాప్యం జరిగినా కానీ ఖచ్చితంగా అమలు చేస్తామనే మాట అయితే టీడీపీ నుంచి వినిపిస్తుంది. కానీ వైసీపీ విమర్శల హోరు కొనసాగుతూనే ఉంది. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి.